అంటే మామూలుగా ఆడిషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా సార్. ఒక ముఖ్య పాత్రలు హీరో హీరోయిన్ సినిమాని మొత్తాన్ని డ్రైవ్ చేసుకుంటూ తీసుకుంటారు ఈ 2 క్యారెక్టర్స్. అంటే లీడ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నా ఈ 2 చాలా ఇంపార్టెంట్. అవును. అలాంటిది మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి అంటే ఆడిషన్స్ ఏమైనా జరిగినాయా, లేకపోతే బిఫోర్ మీరేమైనా చేశారా మీ ప్రాజెక్ట్స్? తకిడితం తందానకి ముందు నేను మర్డర్ అనే ఫిల్మ్ చేసా ఆర్జీవి గారితో. సో అది అప్పుడు కొత్తగా రిలీజ్ అయింది. సో అప్పుడు మేము కలిసాం, స్టోరీ నరేషన్ చేసుకున్నాం. అండ్ దెన్ ఆ స్టోరీ ఒక 2 months వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారు. దెన్ మేము కలిసి మళ్ళీ ఇంకోసారి నరేషన్ విని ఆడిషన్ చేసాం, కొన్ని కాంబినేషన్ సీన్స్ వర్కౌట్ చేసాం. దెన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే. మీరు ఇంతకుముందు ప్రీవియస్ మర్డర్ కాకుండా దాని తర్వాత అదే సమ్మేళనం అని ఒక ఈటీవీ విన్లో మొన్న Feb 20th రిలీజ్ అయింది. జస్ట్ మొన్ననే. ఓకే, రీసెంట్ గా సమ్మేళనం. అవును. ఓకే, నైస్ టైటిల్. దిస్ ఇస్ మీరే లీడ్ అండి అందులో? అవునండి. ఓకే. అప్పుడు కూడా ప్రియా గారు ఉంటే మీ పక్కన ఇంకా బాగుండేదేమో. అక్కడ కూడా ప్రియా గారు, ప్రియా వడ్లమని. ఓ, ఈ ప్రియా వేరు ఆ ప్రియా వేరా? ఆ ప్రియా వేరు. మీకు ప్రియా అనేది చాలా ఏదో ప్రీతమే ప్రియంగా ఉంది. అదే ప్రేమ ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే అన్నట్టు ప్రియా ప్రియతో ప్రియగా కలిస్తే ప్రియంగా ప్రియమైనంగా ఉంటుంది అనుకుంటా మీ మనసుకి. మీరిద్దరు 1-on-1 చేసుకుంటారు. ప్రియా గారు, ఓకే, ఈ మూవీ రిలీజ్ అయ్యాక లేకపోతే రిలీజ్ ఉంది అని అనగానే మీకు మీ ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు కానీ ఎవరైనా ఏం చెప్పారు ఈ టీజర్ ట్రైలర్ చూసి? కొత్త అమ్మాయి టీజర్ చూసైతే అసలు అంటే ఈ లెవెల్లో బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే డెబ్యూటెంట్ అందరు కొత్త వాళ్ళు, అంటే ఈ లెవెల్లో చేస్తారు అండ్ ఈ లెవెల్లో బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ టీజర్ కట్ కానీ వాళ్ళు చాలా ఎక్సైట్, అంటే తొందరగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడు చూద్దామా అన్నట్టు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. మామూలుగా ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు తెలుగు వాళ్ళంటే కొంతమంది పేరెంట్స్ కానీ వాళ్ళ ఫీల్ అవుతారు, ఎందుకు అని అనుకుంటారు. ఫస్ట్ థింగ్ నేను మా డాడీకి చెప్పంగానే నెక్స్ట్ సెకండ్ ఆయన చెప్పిన వర్డ్ ఓకే చేసేయి, ఏమనలేదు. సో ఐమ్ సో హ్యాపీ దట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే. సో ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడ ఉంటారు? ప్రాపర్ ఖమ్మం. మమ్మీ డాడీ అక్కడే? ఖమ్మంలోనే ఉంటారు. ఇక్కడ ఉంటాను. మీరు సార్? నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నా ఇప్పుడు. ఓకే. సో ఫ్యామిలీస్ పరంగా అంటే సినిమాలోకి వస్తుందంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం క్లిక్ అయితే వేరేలా ఉంటుంది. అవును. లేకపోతే ఎలా ఉంటుంది? క్లిక్ అవ్వక ముందు ఫస్ట్ ఒప్పుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది పక్కా. వెరీ గుడ్. సో మా హీరోయిన్ గారు పేరెంట్స్ అందరికి ఒకటే చెప్తున్నారు, మీ పిల్లలు ఎలాంటి ట్రాక్ లో ఉంటారో దాన్ని ఎంకరేజ్ చేయండి అంటున్నారు. అంతే కదా? అంతే. బ్యూటిఫుల్ లైన్. సరే, తకిట తదిమి తందాన ఇది బేసిక్ గా కమల్ హాసన్ గారు ఒక బావి మీద అలా అలా డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా టైటిల్ అంటే పడతారో పడరో అలా అన్నట్టు. మీ సినిమాలో కూడా ఇలాంటి పాట ఏమైనా ఉందా? ఉంది కదా, టైటిల్ ట్రాక్ ఉంది, ఒక 2 days లో రిలీజ్ అవుతుంది. ఓకే. సేమ్ తకిట తదిమి తందాన మీదనే సాంగ్ ఉంది, ర్యాప్ సాంగ్ ఉంది. యు లవ్ ఇట్. ఒక 2 days లో రిలీజ్ అవుతుంది. 2 days లో అంటే 24th. యా. ఓకే. మీ పాటలు ఎవరైనా అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా రిలీజ్ చేస్తున్నారు సార్? ఆర్పి పట్నాయక్ గారు రిలీజ్ చేశారు గడియారం అనే సాంగ్, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. యా, మెలోడీ ఆ సాంగ్. ఇంకొకటి టీజర్ ఎవరు? బండి సంజయ్ గారు. ఓకే. ఇంకోటి కోమటిరెడ్డి గారు ఎవరో సంథింగ్, ఆయన కూడా ఎవరో చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రిలీజ్ చేశారు ఒక సాంగ్. ఓకే. అంటే యా సాంగ్ రిలీజ్ ఆయనే కదా చేస్తున్నారా? చేశారు, అయిపోయింది. ఓకే. అంటే బేసిక్ గా మనం ఎలాంటి మూడ్ లో ఉన్నా, అది హ్యాపీ అవనివ్వండి, సాడ్ అవనివ్వండి, చిల్ మూడ్ లో ఉన్నా లేదా సంగీత్ డీజే ఏది పెట్టినా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రూ కదా? సో అలాంటిది ఆర్పి పట్నాయక్ గారు అంటే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన డైరెక్టర్, ఆర్టిస్ట్, అలాంటి ఆయన మీ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. చేసాక ఏదో ఒక కాంప్లిమెంట్స్ ఏదో ఒకటి చెప్పుంటారు, గుడ్ ఆర్ బ్యాడ్. ఏం చెప్పారు? మ్యూజిక్ ఫ్రెష్ గా ఉందని చెప్పారు అండ్ చాలా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ని చాలా పొగిడారు. ఫస్ట్ థింగ్ నరేన్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఓకే. మీకు ఎలా అనిపించింది సార్ ఆర్పి పట్నాయక్ గారితో అలా సాంగ్ రిలీజ్? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సేపు టైం ఇచ్చారు. అంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండి కూడా ఒక చిన్న ఫిల్మ్ కి అంత టైం కేటాయించి ఆ సినిమా కోసం మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. ఇంకా రెస్పెక్ట్ చాలా పెరిగింది. అదే మేము వెళ్ళేసరికి అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాం, కూర్చుని పెట్టి 20 minutes సాంగ్ విని డిస్కస్ చేశారు దానికోసం. ఓకే.
ఐ ఫీల్ వెరీ గుడ్. Okay. టీమ్ అందరూ యాక్చువల్లీ టీమ్ అందరూ చాలా హ్యాపీ అయ్యారు. లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగాయండి? మొత్తం హైదరాబాదేనా? హైదరాబాద్, సిద్దిపేట్ అండ్ వికారాబాద్. ఓకే. బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సాంగ్స్? యా సాంగ్సే వికారాబాద్. ఓకే. ఏనా సాంగ్స్ లో అడ్వెంచర్స్ ఏమైనా జరిగినాయా షూటింగ్ టైంలో? అంటే ఏదైనా సడన్ గా అడ్వెంచర్స్? చాలా ఫన్ వేలో జరిగింది. చాలా అదే ఒకసారి నిన్న డైరెక్టర్ చెప్తుండే, మేము షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 times డైరెక్టర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు పోలీసులు. అంటే మేము గురిలో షూటింగ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇలా కొన్ని షార్ట్స్ తీస్తుంటే అక్కడ పోలీసులు వచ్చి సడన్ గా కారు వేసుకొని వచ్చి టీమ్ ని, అంటే యాక్టర్స్ ని వదిలేసి టీమ్ ని, డిపార్ట్మెంట్ ని తీసుకువెళ్ళిపోవడం, ఈ ఇష్యూస్ జరిగాయి. ఇవి కూడా మేము టీం ఎలాంటిదంటే ఏది వచ్చినా సరే ఫన్ గా తీసుకున్నాం. ఒక దొరికిపోయాం అనేది కూడా మేము ఒక కూర్చొని డిస్కస్ చేసి మేము ఒక ఫన్ లాగా డిస్కస్ చేసుకోవడమే కానీ దీన్ని స్ట్రెస్ తీసుకొని బాధపడడం అలాంటివి దీని వల్ల ప్రాజెక్ట్ కి ప్రాబ్లమ్స్ రావడం అట్లా ఏం లేదు. ఓకే. యా, అదొక డే అంతే. ఓకే ఈ రోజు ఇలా జరిగింది అంతే, గుర్తుండిపోతుంది. గుర్తుండిపోతుంది అంతే.